మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బంగారం మనం చాలా వీడియోస్ చేస్తున్నాం. బంగారం ధరల పైన తగ్గుతుంది, పెరుగుతుంది. అంటే 30 రూపాయలు తగ్గినా తగ్గినట్టే. అలాంటిది ఇప్పుడు 500 తగ్గింది, 1000 రూపాయలు కూడా బంగారం తగ్గిన పరిస్థితి అయితే వచ్చేసింది సార్. ఎలా చూడొచ్చు అంటే రేట్లు ఇలా తగ్గడం పెరగడం అనేది, దీనికి రీజన్స్ ఏమి ఉంటాయంటారు? ఇది బిజినెస్ టెక్నిక్స్ అమ్మా. ఎందుకంటే మార్కెట్లో రేట్ అనేది ఎవ్రీడే 11 o'clock వస్తుంది మార్నింగ్, కరెంట్ రేట్. సాటర్డే సండే సేమ్ ఉంటుంది, మళ్ళీ మండే మార్నింగ్ మాత్రం, ఫ్రైడే మార్నింగ్ తర్వాత మండే మార్నింగ్. ఇది బులియన్ మార్కెట్ అనేది అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కమిటీ ఉంటుంది, వాళ్ళు రివైజ్ చేస్తారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కండిషన్స్, అవైలబిలిటీ ఆఫ్ గోల్డ్, రిలీజ్ ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ పూర్ కంట్రీస్ ప్రాబ్లం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో గోల్డ్ అనేది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ ఈజ్ వెరీ గుడ్, అందులో డౌట్ లేదు. అయితే ఫార్చునేట్లీ మీరు అడుగుతున్నారు ఏంటంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటారు. ఒక రీజన్ ఏంటంటే పొలిటికల్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనా రకరకాల స్కీమ్స్ పెట్టి దించేస్తున్నారు మార్కెట్. ఇప్పుడు వాటిని తట్టుకోవాలంటే మన దగ్గర ఇప్పుడు XYZ జ్యువెలర్స్ వచ్చాయి, కొత్త జ్యువెలర్, ప్రతి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. వాళ్ళ వల్ల రెగ్యులర్ జ్యువెలర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా చూపిస్తున్నట్టు 1% తక్కువ చేస్తాను, 2% తక్కువ, 1% 1 గ్రామ్ అంటే చాలా ఎక్కువ కదా. సో దాన్ని బట్టి అదొక రీజన్. రెండోది ఏంటంటే మీరు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఉంది, రెపో రేట్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ తగ్గించితే బెనిఫిట్ వస్తుంది. దాని మీద కూడా అదొకటి. నిధులు, ఈ యుద్ధాలు అవుతున్న కంట్రీస్ ఏమైనా ఉన్నాయో వాళ్ళకి డబ్బులు రావు. డబ్బులు లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్, ఇండియాకు కూడా ఉంటాయి, ప్రతి కంట్రీకి సెంట్రల్ రిజర్వ్స్ ఉంటాయి. ఆ రిజర్వ్స్ విడుదల చేస్తారు. డబ్బులు కావాలి, బతకాలంటే ఏం చేసి ఇన్కమ్ లేదనుకోండి, ఇప్పుడు యుద్ధం అంటే ఎక్కడ బిజినెస్ చేస్తారు, ఎవరైనా ఇండస్ట్రీస్ వెళ్తారా? వెళ్ళరు కదా. అప్పుడు అలాంటి టైంలో వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ నిధులు 1000 టన్నులు 2000 టన్నులు ఒకేసారి బయటికి వదిలేస్తారు. వదిలినప్పుడు తగ్గుతుంది రేటు. ఇప్పుడు పెట్రోల్కి ఎట్లా డిఫరెంట్ రేట్ ఉంది, ఇక్కడ ఔన్స్ రేట్ ఉంది. సో ఆ డాలర్స్ ఇప్పుడు ఒకప్పుడు 2800, 2600, తర్వాత 3000, 3200 కూడా వెళ్ళొచ్చు. సో యాజ్ ఆఫ్ టుడే మనకి, యాజ్ ఆఫ్ టుడే కాదు, గత 1 week 10 days చూసుకుంటే బంగారు రేటు తగ్గుతూ వస్తుంది. మధ్యలో ఒకసారి పెరిగింది. గత నెల రోజుల ముందు అయితే కంటిన్యూస్ పెరుగుతూనే ఉంది. ఫ్రమ్ 60,000 ఇట్ ఈస్ గోన్ టు 82,500 rupees per 10 grams 24 carat. అదే 5-6 వేలు తక్కువ for 22 carat. ఇప్పుడు చూసుకుంటే నేను కరెంట్ ప్రైస్లు చూసుకుంటే ప్లేస్ సిటీ వైజ్ ఢిల్లీలో 22 carat 72,140, అదే 24 carat 78,690. అదేవిధంగా ముంబైలో చూసుకుంటే 72,990, 78,500. అట్లా విజయనగరం, విజయవాడ, చెన్నై ఇవన్నీ చూసుకుంటే అంచుమించు అదే రేట్లో 72, 78, అంటే 6-7,000 తేడా ఉంది. సో గోల్డ్ రేట్ మారుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు కొద్ది తగ్గేది, ఎందుకంటే ట్రంప్ విన్ అయిన తర్వాత కొద్ది ఇంపాక్ట్ ఉంది. అమెరికన్ ఫెడరల్, చైనా యాక్టివిటీస్, ఈ యుద్ధాలు, పొలిటికల్ ఎవరు ఏం చేస్తారు, ఒక రష్యా ఒకటి ఉంటుంది, అమెరికా ఒకటి ఉంటుంది, పాకిస్తాన్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కారణాలు ఉంటాయి, ఒక కారణం కాదు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి. అట్లా ఇది తగ్గడానికైనా పెరగడానికైనా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. పొలిటికల్, ఎకనామిక్ కండిషన్, జీడిపి, ఇన్ఫ్లేషన్ రేట్ అంటాం. ఆ ఇన్ఫ్లేషన్ రేట్ వల్ల కూడా తగ్గుతాయి. సో ఒక్కోసారి పెరిగిపోతుంది, ఒక్కోసారి తగ్గిపోతుంది. అండ్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రతి ఇయర్కి మనకి రేట్లు పెరుగుతాయి. శాలరీస్ పెరుగుతున్నాయి, 10%, 20% పెరుగుతుంటాయి. కొన్ని సార్లు పెరగదు. రేట్లు పెరుగుతాయి, మన శాలరీ పెరగవు. కానీ అప్పుడు మనకు కష్టం, డెఫిసిట్లోకి వెళ్ళిపోతాం. అంటే అవుట్ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఇన్ఫ్లో తక్కువ ఉంటుంది. సో గోల్డ్ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రిఫరబుల్లీ నేను ఏమంటానంటే ఆర్నమెంట్స్ కొనుక్కుంటే ఒక లాభం, బట్ వేస్టేజ్ అవన్నీ లేకుండా అంటే గోల్డ్ 24 carat ఈజ్ ఆల్వేస్ ప్యూరిటీ 100% ఉంటుంది. 22లో 100% ఉంటుంది, 1-2% తగ్గుతుంది. అంటే సార్, ఇప్పుడు ట్రంప్ విన్నింగ్ తోటే గోల్డ్ ప్రైస్లో తగ్గుతూ ఉంటే, రేపు మా జనవరిలో బాధ్యతలు చేపట్టాక గోల్డ్ ప్రైస్ ఎలా ఉండబోతుంది అంటే పెరుగుతుందంటారా, అమాంతంగా పడిపోతుంది అంటారా? ఫోర్కాస్ట్ అంటే కొంతవరకు తగ్గుతుంది, తర్వాత పిక్ వెళ్తుంది. అంటే ఇప్పుడు మన 80,000ది ఆల్రెడీ 78,000కి వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 4-5 వేలు తగ్గింది. ట్రంప్ వచ్చిన తర్వాత కూడా కొద్దిగా తగ్గుతుంది, తర్వాత పికప్ అవుతుంది. వాళ్ళు సెటిల్ అయిపోయి పాలసీలు క్లియర్ ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్, ఇప్పుడు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ మీద ఆధారపడి ఉంటుంది బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, మనకి RBIలో అక్కడ ఉంది. ఆ బ్యాంకు రెపో రేట్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ తగ్గితే తగ్గుతుంది, పెరిగితే డిపెండ్స్. పెట్టుబడిదారులు ఎక్కడ పెడతారని తెలియదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్, ఇప్పుడు గోల్డ్ ఎక్కువ పెరిగితే రియల్ ఎస్టేట్ పెడితే గోల్డ్కి వస్తారు. ఈ రెండు పోతే షేర్ మార్కెట్ వస్తారు. అన్నింటిలో రిస్క్ అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో తక్కువ అని చెప్తాను. దాని తర్వాత గోల్డ్, దాని తర్వాత స్టాక్ మార్కెట్, దాని తర్వాత మ్యూచువల్ ఫండ్స్, అన్నీ మంచివే.
మన అదృష్టం మనం చూసుకో పికెట్ స్టాక్ మార్కెట్ ఎంతో దారుణం అంటే మీకు అవగాహన ఉన్నారు. మానిటర్ మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ మానిటర్ చేయాలి. ఇప్పుడు ట్రంప్ విన్ అయినప్పుడు ధన్మన్ రెండు క్రాష్ అయినాయి. గోల్డ్ మార్కెట్ క్రాష్ అయింది, స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. ఇప్పుడు బాండ్స్ అంటున్నాం కదా, బాండ్స్ ఎట్లా వస్తాయి? దే ట్రేడ్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి, లేకపోతే ఐసిఐసిఐ, లేకపోతే యాక్సిస్ బ్యాంక్, కొన్ని ఉన్నాయి బ్యాంకులు. ఆ బ్యాంకులు ట్రేడ్ చేస్తారు. అంటే వాళ్ళు మైనింగ్లోనే ఎక్కడో పెడతారు. ఆ వచ్చిన ఇంట్రెస్ట్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ 8 to 10% గ్యారెంటీ. ఒక్కోసారి 15% రావచ్చు, ఒక్కోసారి 17%, ఒక్కోసారి 5% రావచ్చు. సో రిస్క్ తీసుకోవడానికి రెడీ ఉంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టేవాడు రిస్క్ తీసుకోవాలి. ఆ ఇంపాక్ట్ కూడా బాగా షేర్ మార్కెట్ పడిపోతే ఎక్కడ పెడతారు? ఐదర్ గోల్డ్ ఆర్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఏమైంది మార్కెట్లో రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లో ఉంది, స్టాక్ మార్కెట్ స్లో ఉంది. అప్పుడు ఇంపార్టెన్స్ దేనికి ఇస్తాం? గోల్డ్ ఆర్ సిల్వర్. ఎందుకంటే ఇది ఎప్పుడు అంత తగ్గిపోదు, అంత పెరగదు. దిస్ ఇస్ అన్ఫార్చునేట్. ఇప్పుడు 10-15 వేలు పెరిగింది అనేది మిరకల్. ఇది ఎంతగా, ఇది తాత్కాలిక. నాకు తెలిసి నాకున్న కొద్దిపాటి అనుభవంలో ఇది తాత్కాలిక పెరిగాయి. మళ్ళీ డెఫినెట్గా తగ్గింది తాత్కాలికం, పెరగడం ఖాయం. ఇప్పుడు నాకు తెలిసి అనలిస్ట్ చెప్పిన దాన్ని బట్టి, అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి 100 అంటే 1,00,000 దాటుతుంది అంటున్నారు 10 గ్రాముల బంగారం. అదే సిల్వర్ కూడా 1.1, 1.15 దాకా వెళ్తుంది. సో డెఫినెట్గా రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ మంచిదే. ఆర్నమెంట్ కొనుక్కోవాలా, బాండ్స్ కొనుక్కోవాలా, లేదా 24 క్యారెట్ కొనుక్కోవాలా, ఇండివిజువల్ కేసు పెట్టారు. వాటి రిక్వైర్మెంటు డిస్టర్బ్డా, అన్డిస్టర్బ్, మధ్య సంవత్సరం తర్వాత కావాలా, దాన్ని బట్టి మన స్ట్రాటజీ. ఎవరైనా అడ్వైస్ కావాలంటే నేను చెప్తాను ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి. ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉంటారు, లేదా మా అనుభవంతో చెప్తామండి ఇక్కడ ఇంత పెట్టండి. నేనైతే చెప్పేది డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇప్పుడు మీరు 4 డజన్లు ఎగ్స్ తీసుకెళ్తున్నారు అనుకోండి, బ్యాగ్ పడిపోతే అన్నీ పోతాయి. ఇప్పుడు చెట్టు మీద 4 రాళ్ళు ఇస్తాం, మామిడికాయ కావాలి, చింతకాయ కావాలి. ఏం చేస్తాం? 4 రాళ్ళు ఒక రాయి అవుతుంది. ఏ రాయి అవుతుందో మీకు తెలియదు. అదే ఇన్వెస్ట్మెంట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. జనరల్గా నేను అంతకుముందు కూడా చెప్పాను, చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు. మీకు ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, లేదా ఒక 1,00,000 రూపాయలు ఉందనుకోండి, 30-35% రియల్ ఎస్టేట్లో పెట్టండి, 20% గోల్డ్లో పెట్టండి, 10-15% స్టాక్ మార్కెట్లో పెట్టండి, 10% మీ సేవింగ్స్లో పెట్టండి, ఎన్ఎస్సి, పిపిఎఫ్, ఎల్ఐసి, మ్యూచువల్ అట్లా పెట్టుకోండి. సో మీ ఇన్వెస్ట్మెంట్ 4-5 హెడ్డింగ్లో డివైడ్ చేస్తే, ఒక హెడ్డింగ్ పోయినా మిగతా 2 హెడ్డింగ్ 3 హెడ్డింగ్లు ఉంటే మొత్తం లాస్. అదే ఒక దాంట్లో పెట్టుకోండి, అయితే కుబేర్ అవుతావు, లేకపోతే కుదేలు అవుతావు. కుదేలుకి తేడా తెలుసు మీకు. సో డిపెండ్ ఆల్వేస్ డిస్ట్రిబ్యూట్. ఆ రిస్క్ని మిటిగేట్ చేసుకోవాలి. ఎందుకంటే రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు. క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే, ఆ రిస్క్ తీసుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీగా ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు ఈ పన్నులు, టాక్సేషన్స్ ఉంటాయి కదా, ఈ పన్నుల పనితీరు కూడా భారతీయ బంగారం ధరలపైన ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఏమంటారు సార్? ఉంటుంది. అదే నేను చెప్పాను, బ్యాంక్ ఇందాక చెప్పాను కదా, ఆర్బీఐ కానీ లేకపోతే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కానీ వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి రివైజ్ చేస్తుంటారు. ఒక్కోసారి తగ్గిస్తుంటారు. రెపో రేట్ తగ్గింది పేపర్లో ఒకసారి ఆర్బీఐ రెడ్యూస్ రెపో రేట్ ఇంతేనండి. అట్లనే ఇంట్రెస్ట్ రేట్స్ వేరియేషన్ అవుతుంటుంది. ఇప్పుడు అమెరికాలోకి ఇండియాలో పోలిస్తే ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ, అమెరికాలో తక్కువ. అమెరికాలో 1-2% వస్తుంది సేవింగ్స్ మీద, మనకు 4% దాకా వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వెళ్తే ఇంకా, అందుకని ఇప్పుడు అమెరికన్ ఫండ్స్ అన్ని ఇక్కడ డైవర్ట్ అవుతున్నాయి. ఇండియాకి ఎందుకు వస్తుంది? అక్కడ ఇయర్ మొత్తానికి 2-3-1-2% ఉంటుంది. మన ఇయర్ మొత్తానికి 10-15% కూడా ఉన్నాయి కొన్నాట్లో. రియల్ ఎస్టేట్ మెయిన్ చూసేది ఎంటైర్ గ్లోబ్, అంటే వరల్డ్ మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. గోల్డ్ కన్జంప్షన్ మనకి ఎక్కువ ఇండియాలో. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.